మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన మరొక కథ ఈ రోజు మనం విందాం. కథ పేరు స్వర్గానికి దుప్పట్లు. విందాం మరి. కథ పేరు స్వర్గానికి దుప్పట్లు. ఉయ్యాలవాడలోని బుడ్డా వెలగరెడ్డి కలియుగ దానకర్ణుడిగా ప్రసిద్ధుడు. ఆయన తల్లి శ్రీమతి వెంకటమ్మ నిత్యం ఓ పేద బ్రాహ్మడికి స్వయం పాకానికి గాను అవసరమైనటువంటి వెత్సాలను దానంగా ఇస్తూ ఉండేది. రోజు వాడుకగా ఓ బ్రాహ్మణుడు వాటిని తీసుకెళ్లేవాడు. ఓసారి ఆ బ్రాహ్మణుడు ఏదో పనిబడి ఒక నెల రోజులు గ్రామాంతరం వెళ్ళాడు. పాపం వెంకటమ్మ రోజు అతని కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తాడా అని కాసు కూర్చునేది. ఓ రోజు ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. దాంతో ఆమె సంతోషించి, స్వామి, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని ప్రేమగా అడిగింది. ఇంటి గొడవలతో సతమతమైపోయిన ఆ బాపనయ్య విసుగు పడుతూ, ఎక్కడికి వెళ్తాను, చచ్చి స్వర్గానికి వెళ్ళాను అన్నాడు. ఆ మాట విన్న వెంకటమ్మ సంతోషిస్తూ, అక్కడ మా పిరమిడ్ని ఏమైనా చూశారా అని అమాయకంగా అడిగింది. ఆవిడ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న ఆ బాపనయ్య కొంటిగా, ఎందుకు చూడలేదు, చూశాను, పాపం చలేస్తోందట, ఓ మంచి ఉన్న దుప్పటి నేయించి పంపమన్నాడు అని చెప్పాడు. వెంటనే వెంకటమ్మ ఓ కొత్త ఉన్ని దుప్పటి తెచ్చి ఇస్తూ, స్వామి, నేయించడం ఆలస్యం అవుతుంది, దీన్ని మా వారికి చేర్చండి, మీకు పుణ్యం ఉంటుంది, అదే విధంగా మీకు ఇవ్వాల్సిన నెలబత్తం కూడా తీసుకెళ్ళండి అంటూ దినుసులు మూట కట్టి ఇచ్చింది. దాంతో ఆ బ్రాహ్మణుడి యొక్క సంతోషానికి అంతే లేదు. ఆ విషయం తెలుసుకుని బుడ్డా వెంగళరెడ్డి నవ్వుకున్నాడు. ఓసారి ఆ బాపరయ్య ఇంటికొచ్చినప్పుడు రెడ్డి గారి దృష్టిలో పడ్డాడు. రెడ్డి ఏమంటాడోనని ఆ బాపరయ్య మొహం చాటేసుకోబోయాడు. అప్పుడు వెంగళరెడ్డి నవ్వుతూ, స్వామి, మరో 6 దుప్పట్టిస్తాను, స్వర్గానికి పోయి మా 6 తరాల వారికి ఇచ్చిరండి, పాపం వాళ్ళు చల్లో చచ్చిపోతున్నారట అంటూ కొత్తగా నేయించిన దుప్పట్లు ఇచ్చారు రెడ్డి. అప్పుడు బ్రాహ్మణుడు నవ్వుతూ, ఎముక లేని చేత్తో మీరు దానం చేస్తున్నవన్నీ మీ 7 తరాల వారందరికీ అందుతూనే ఉన్నాయి రెడ్డి గారు అంటూ చమత్కరించాడు. ఆ మాటకు రెడ్డి నవ్వుకుంటూ ఆ దుప్పట్లను అతనికి దానం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడి ఇంటిల్లిపాది వాటిని ఆ చలికాలం ఉపయోగించుకుని సుఖంగా జీవించారు. రెడ్డి కీర్తి శాశ్వతంగా భూలోకంలో నిలిచిపోయింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనే కథ విన్నారు. పూర్వకాలం వెంకటమ్మ లాంటి స్త్రీమూర్తులను, బాపనయ్య లాంటి తెలివైన వాళ్ళు ఏదో విధంగా మోసపుచ్చుతూనే ఉన్నారు. అయితే అటువంటి వాళ్ళని నమ్మి వెంకటమ్మ లాంటి వాళ్ళు అమాయకత్వంతో చేసినటువంటి దానం నిజంగా పేదవారైనటువంటి ఆ బ్రాహ్మణుడి ఇంటిల్లిపాదికి కూడా జీవనోపాధిగా మారి వారికి ఉపయోగపడేది. అందుకనే మనం తెలిసి దానం చేసినా తెలియక దానం చేసినా దాని తాలూకు ఫలితం ఎప్పుడూ కూడా మనకి మంచిగానే లభిస్తుంది అనేటువంటి చక్కని నీతిని అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి భాగంలో పరివర్తన అనే మరొక కథ విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, ఈ కథను మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిజంగా అవసరమైనటువంటి వారికి మీ చేతిలో అధికంగా ఉన్నటువంటి సొమ్ముని గాని లేదా వస్తువులను గాని దానం చేయండి. అటువంటి పని చేయడం వల్ల భగవంతుడు సర్వదా మన్ని మెచ్చుతాడు. రేపటి భాగంలో పరివర్తన అనే కథ విందాం. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.